హలో అండి. మనం ప్రీవియస్ వీడియోలో హౌ టు కంపేర్ ద ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ విత్ కాన్స్టెంట్ డిఫరెన్స్ అనేది చూసేసాం. సో ఇవాల్టి వీడియోలో మనం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేసేయాలనేది చూసేద్దాం. సో ఎవరైనా ప్రీవియస్ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే నేను లింక్ ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. So without any delay we'll get into today's class. Okay, so first of all మనం ఫ్రాక్షన్స్ అనేది 2 different methods లో ఎలా కంపేర్ చేసేయాలి అనేది ఇవాల్టి క్లాస్ లో నేర్చుకుందాం. So the first method is cross multiplication method and the second method is LCM method. Okay, so cross multiplication method అంటే ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఏదైనా ఒక 2 ఫ్రాక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A by B and C by D అని ఇచ్చి ఈ రెండింటిని కంపేర్ చేయండి అని అడిగితే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేసేయాలి. సో A అండ్ D ని మల్టిప్లై చేసేయాలి అండ్ C అండ్ B ని మల్టిప్లై చేసేయాలి. దట్ మీన్స్ A ఇంటూ D అండ్ B ఇంటూ C. ఓకే, ఆఫ్టర్ మల్టిప్లయింగ్ బోత్ ఆఫ్ దెమ్ మనకి ఏడి వాల్యూ అయితే పెద్దదిగా ఉంటే ఏ బై బి ఫ్రాక్షన్ అనేది పెద్దది అవుతుంది అండ్ బీసీ వాల్యూ పెద్దదిగా ఉంటే సి బై డి ఫ్రాక్షన్ అనేది పెద్దదిగా ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్ వీ కెన్ డిసైడ్ ద ఫ్రాక్షన్ విచ్ ఇస్ గ్రేటర్ అండ్ విచ్ ఇస్ స్మాలర్. ఓకే, సో ఈ మెథడ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసేద్దాం. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్స్ కంపేర్ 2/3 అండ్ 3/5. ఓకే, సో ఏ ఫ్రాక్షన్ పెద్దది ఏ ఫ్రాక్షన్ చిన్నది అనేది యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్పేద్దాం. ఓకే, సో ఈ రెండిటిలో ఇది A బై బి గాను అండ్ ఇది C బై డి గాను కన్సిడర్ చేసేయండి. ఓకే, సో దీనికోసం మనం ఏం చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్తో అండ్ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్తో మల్టిప్లై చేసేయాలి. సో వాట్ డు వి గెట్ హియర్, 5 into 2 and 3 into 3. ఓకే, సో 5 into 2 is 10 and 3 into 3 is 9. So 10 is greater than 9, which means 2/3 is greater fraction when compared to 3/5. Okay, so that is 2/3 is the largest fraction here and 3/5 will be the smallest fraction. Okay, so ఇంకొక ప్రాబ్లం చూసేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో విచ్ ఈజ్ లార్జెస్ట్ అండ్ విచ్ ఈజ్ స్మాలెస్ట్, ఈ 4 ఫ్రాక్షన్స్ లో కల్లా ఏది పెద్దది ఏది చిన్నది అని అడుగుతున్నారు. సో 2/3, 3/4, 4/3 అండ్ 5/4. ఓకే, సో ఫస్ట్ మనం ఈ రెండు ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేసేద్దాం. ఓకే, సో 2/3 అండ్ 3/4. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసేయండి, మనకేమొస్తుంది, 4 into 2 we get 8, 3 into 3 we get 9. ఓకే, సో క్లియర్ గా 3/4 is the greatest fraction in both 2/3 and 3/4. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ తోటి ఈ ఫ్రాక్షన్ ని కంపేర్ చేసేయండి, which means 4/3. సో కంపేర్ దీస్ two. What do we get here, 3 into 3 we get same 9 and 4 into 4 we get 16. ఓకే, సో ఈ రెండిటిలో కల్లా ఇది గ్రేటెస్ట్. ఓకే, సో క్లియర్గా ఈ ఫ్రాక్షన్ అనేది రూల్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే ఈ రెండిటిల్లో ఇది స్మాలెస్ట్ అయిపోయింది అండ్ ఇది గ్రేటెస్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇది స్మాలెస్ట్ అయిపోయింది ఇది గ్రేటెస్ట్ అయిపోయింది. సో ఇది రూల్ అవుట్ అయిపోయి మనకి స్మాలెస్ట్ అనేది 2/3 గాను 4/3 అనేది గ్రేటెస్ట్ గాను మిగిలాయి ఈ మూడిటిల్లో. మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ ఇచ్చేసారు కదా 5/4. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసేయండి. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4 into 4 we get same 16 here and 3 into 5 we get 15. ఓకే, సో క్లియర్ గా ఈ రెండిటిల్లో ఈ ఫ్రాక్షన్ పెద్దది గ్రేటెస్ట్ అండ్ ఈ ఫ్రాక్షన్ అనేది చిన్నది. ఓకే, సో ఇప్పుడు మనకు ఉన్న చిన్న వాటిల్లో ఏమేమి ఉన్నాయండి, 2/3 అండ్ 5/4. సో ఈ రెండింటిని ఇప్పుడు కంపేర్ చేసి ఫైనల్ గా ఏది స్మాలెస్టో చూసేయాలి. ఓకే, సో 2/3, 5/4. ఓకే, so cross multiply these two. What do we get, 4 2s are 8 and 5 3s are 15. So clear ga 2/3 అనేది smallest in both 2/3 and 5/4. Okay, so final answer is smallest of all ఏంటండి 2/3 and greatest of all ఏంటి 4/3. Okay, so 2/3 is the smallest, 4/3 is the greatest. Okay, క్లియర్? సో అర్థమైంది అనుకుంటాను. ఎవ్రీ ఫ్రాక్షన్ ని క్రాస్ మల్టిప్లై చేసి ఏది స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ అని ఒక్కొక్క ఫ్రాక్షన్ ని మనం రూల్ అవుట్ చేసుకుంటూ
ఫైనల్ ఆన్సర్ని మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసేయండి. అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి? చిన్న ఫ్రాక్షన్ నుంచి పెద్ద ఫ్రాక్షన్, చిన్న నుంచి పెద్ద. ఓకే, సో 3/5, 7/9 అండ్ 4/7లో కల్లా ఏది చిన్నది ఏది పెద్దది అండ్ వాటిని ఒక ఆర్డర్లో రాసేయాలి. చిన్న నుంచి పెద్దగా ఆర్డర్లో రాసేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ రెండింటిని కంపేర్ చేసేద్దాం. ఓకే, 3/5, 7/9 క్రాస్ మల్టిప్లై బోత్ ఆఫ్ దమ్. ఏమొస్తాయి? 9 3s are 27, 7 5s are 35. ఓకే, సో 27 పెద్దదా 35 పెద్దదా? 35 పెద్దది. సో 7/9 అనేది గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ టూ. ఓకే, సో ఫస్ట్ కేసులో మనకి 7/9 గ్రేటెస్ట్ వచ్చేసింది, 3/5 స్మాలెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసేయండి, 7/9 అండ్ 4/7. ఓకే, so cross multiply both of them. What do we get? 7 into 7 we get 49, 9 into 4 we get 36. Okay, so clearly 49 is greater than 36 kabatti 7/9 అనేది greatest and 4/7 అనేది smallest. Okay, so final గా ఈ రెండు కంపేర్ చేసినప్పుడు 7/9 గ్రేటెస్ట్ వచ్చింది, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు కూడా 7/9 గ్రేటెస్ట్ వచ్చింది. సో క్లియర్ గా మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏదండి? 7/9. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటి? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కోసం చెక్ చేయాలి. సో ఈ మూడిటిని విడివిడిగా కంపేర్ చేసినప్పుడు మనకి 7/9 రూల్ అవుట్ అయిపోయింది. సో మిగిలినది ఏంటి? 3/5 అండ్ 4/7. ఓకే, కంపేర్ దోస్ టూ, 3/5, 4/7. ఓకే, క్రాస్ మల్టిప్లై బోత్ ఆఫ్ దెమ్. వి గెట్ 7 3s are 21, 5 4s are 20. ఓకే, సో క్లియర్లీ 4/7 అనేది చిన్నది బికాస్ 21 is greater than 20. ఓకే, బట్ 20 కరెస్పాండ్స్ టు 4/7 కాబట్టి 4/7 అనేది చిన్న ఫ్రాక్షన్. ఓకే, సో క్లియర్. సో స్మాలెస్ట్ అన్నిటిలో కల్లా 4/7. సో ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్ లో కల్లా స్మాలెస్ట్ ఏదండి? 4/7. ఓకే, అండ్ గ్రేటెస్ట్ 7/9. సో ఈ మూడు ఫ్రాక్షన్స్ ని అరేంజ్ చేసేయండి. ఎలా అరేంజ్ చేస్తారు? అసెండింగ్ ఆర్డర్ అన్నారు కాబట్టి చిన్న నుంచి పెద్ద. సో స్మాలెస్ట్ కమ్స్ ఫస్ట్. 4/7, 3/5 అండ్ 7/9. ఓకే, సో 4/7, 3/5 అండ్ 7/9 ఈజ్ ద ఫైనల్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఓకే, సో అర్థమయ్యాయి అనుకుంటాను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేసేయాలనేది. సో నెక్స్ట్ మనం ఎల్సిఎం మెథడ్ చూసేద్దాం. సో ఎల్సిఎం మెథడ్ నేర్చుకోవడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూసేద్దామండి. ఇక్కడ మనకి 4/5, 8/9, 11/45 అండ్ 2/15 ఇచ్చారు. సో వీటిల్లో మనకి స్మాలెస్ట్ ఏది, లార్జెస్ట్ ఏది కనుక్కోమన్నారు. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎల్సిఎం మెథడ్లో ఇచ్చిన డినామినేటర్స్ అన్నీ కూడా సింగిల్ నెంబర్గా మార్చుకోవాలి, అంటే సేమ్ నెంబర్గా మార్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం 5, 9, 45 అండ్ 15కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, అప్పుడే కదండి మనకి సేమ్ నంబర్ వస్తుంది అన్ని డినామినేటర్స్లో. సో దానికోసం ఎల్సిఎం తీసుకుంటున్నాం. సో 5, 9, 45, 15కి ఎల్సిఎం ఏమొస్తుంది? సో 5 1s are 9s are 5 9s are 5 3s are. ఓకే, నెక్స్ట్ టేక్ 3 table here. 3 1s are 3 3s are 3s are 1s are. Again take 3 table 1 1 1 1. Okay, so final గా LCM ఏమొస్తుంది? 5 3s are 15, 15 3s are 45. So here the LCM is 45. Okay, ఈ 45 ని అన్ని డినామినేటర్స్ లో వచ్చే విధంగా మనం రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం? సో 4/5 లో 5 అనేది 45 గా కన్వర్ట్ అవ్వటానికి మనం ఏం మల్టిప్లై చేస్తే 45 అవుతుంది? 9 మల్టిప్లై చేస్తే అవుతుంది. ఓకే, సో డినామినేటర్లో మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్లో కూడా మల్టిప్లై చేయాలి కదా, అప్పుడే కదా మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో దానికోసం మల్టిప్లై ఇన్ ది న్యూమరేటర్ ఆల్సో. ఓకే, సో ఫైనల్గా మల్టిప్లై చేశాక మనకు వచ్చే ఫ్రాక్షన్ ఏంటండి? 36/45. ఓకే, సిమిలర్గా 8/9 తీసుకోండి. డినామినేటర్లో ఉన్న 9ని 45గా మార్చుకోవడానికి ఏం మల్టిప్లై చేస్తే వస్తుందండి? మల్టిప్లై విత్ 5. ఓకే, సో ఇక్కడ డినామినేటర్ లో 5 మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ లో కూడా యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5. సో ఫైనల్ గా ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఇక్కడ 40 అండ్ ఇన్ ద డినామినేటర్ వి గెట్ 45. ఓకే, సో థర్డ్ ఫ్రాక్షన్ 11/45. ఆల్రెడీ 45 ఉంది కాబట్టి నో నీడ్ టు మల్టిప్లై విత్ ఎనీథింగ్, సో లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో నెక్స్ట్ ఫ్రాక్షన్ ఇస్ 2/15. ఓకే, 15ని 45గా కన్వర్ట్ చేయడానికి మనం
3తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. సో కింద 3తో మల్టిప్లై చేస్తే పైన కూడా 3తో మల్టిప్లై చేసేయాలి. సో ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ ఏంటి 6/45. సో క్లియర్ గా ఈ ఫ్రాక్షన్స్ ని ఈ డినామినేటర్స్ లో 45s గా ఉంచుకొని ఎలా రాసుకున్నామండి 36/45, 40/45, 11/45 అండ్ 6/45. ఇప్పుడు కంపారిజన్ ఈజీ అయిపోయింది కదా. సో స్మాలెస్ట్ న్యూమరేటర్ దేనికి ఉంటే అది స్మాలెస్ట్. సో 6కి స్మాలెస్ట్ న్యూమరేటర్ ఉంది. సో దిస్ బికమ్స్ ద స్మాలెస్ట్ వన్ అండ్ కాదు. సో ఈ 6/45 ఏ ఫ్రాక్షన్ కి కరెస్పాండింగ్ ఫ్రాక్షన్ అండి 2/15. సో దిస్ బికమ్స్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అండ్ ఈ 40/45 ఏ ఫ్రాక్షన్ కి కరెస్పాండింగ్ ఫ్రాక్షన్ అండి 8/9. సో దిస్ బికమ్స్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, సో క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో అరేంజ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. మనకి ఏం ఫ్రాక్షన్స్ ఇచ్చారు 7/12, 2/3 అండ్ 3/8. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి ఎల్సిఎం మెథడ్లో వీ హ్యావ్ టు ఈక్వేట్ ద డినామినేటర్స్. సో దానికోసం టేక్అవుట్ ద ఎల్సిఎం ఫర్ ద నంబర్స్ ఇన్ ద డినామినేటర్. సో ఇక్కడ ఉన్న నంబర్స్ ఏంటి 12, 3, 8. ఓకే, సో 2 టేబుల్తో మనం తీసేసుకోవచ్చు కదా 2 6s, 3s, 2 4s. ఓకే, అగైన్ రిపీట్ ద సేమ్ 2 3s, 3s, 2s. ఓకే, సో అగైన్ యూస్ 3 టేబుల్ హియర్ 3 1 1 2. ఓకే, final ga can we get the LCM here 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24. Okay, so clear 24 is the LCM for 12, 3 and 8. ఓకే, సో ఇప్పుడు 7/12 లో 12 అనే నంబర్ని 24గా మార్చడానికి ఏం మల్టిప్లై చేస్తాము జస్ట్ మల్టిప్లై విత్ 2 బికాస్ 12 2s are 24. సో డినామినేటర్లో 2తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా న్యూమరేటర్లో 2తో మల్టిప్లై చేయాలి. సో ఇట్ బికమ్స్ 14/24. ఓకే, సో అగైన్ టేక్అవుట్ 2/3 హియర్. 3ని 24గా కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 8 ఇన్ ద డినామినేటర్. సో అగైన్ మల్టిప్లై ద సేమ్ విత్ న్యూమరేటర్ ఆల్సో. ఓకే, సో 2 8s are 16 అండ్ 8 3s are 24. ఓకే, సో ఫైనల్గా 3/8ని మార్చుకోండి, మల్టిప్లై విత్ 3, again multiply with 3 here. So what do we get here 9/24. okay, so final ga ee fractions lo unna numerators ni చూసేస్తే మీకు ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ అని తెలిసిపోతుంది. సో 9 is the smallest out of all the numerators. So this fraction becomes the smallest and 16 is the largest of all the numerators. So 16/24 is the greatest fraction. okay, so ఈ 16/24 అండ్ 9/24 ఏ ఫ్రాక్షన్స్ ని కరెస్పాండ్ చేస్తాయో ఆ ఫ్రాక్షన్సే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అవుతాయి. ఓకే, ఇట్ మీన్స్ 2/3 ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ హియర్ అండ్ 3/8 ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్లో అడిగారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి పెద్ద నుంచి చిన్న, విచ్ మీన్స్ 2/3 కమ్స్ ఫస్ట్ అండ్ 7/12 కమ్స్ ద సెకండ్, then comes 3/8. ఓకే, క్లియర్ అర్థమయ్యాయి అనుకుంటాను ఎల్సిఎం మెథడ్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఈ మెథడ్స్లో కనుక ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇన్ నెక్స్ట్ క్లాస్ విల్ లెర్న్ సమ్ మోర్ మెథడ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.